హాయ్ వర్స్ దిస్ ఇస్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ అయితే మనం కర్నూలు ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్లో అయితే ఉన్నాము. ఈరోజు మనం కర్నూలు నుంచి మహానందికి అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులో మన బస్ 14 లేదా 13 ప్లాట్ఫామ్లోకి అయితే వస్తుంది. ఎగ్జాక్ట్లీ ఉదయం 10 గంటల 25 నిమిషాలకైతే మన బస్ ప్లాట్ఫామ్ నెంబర్ 13లో అయితే వచ్చింది. ఈ బస్ ఎమ్మెనూరు డిపోకి చెందిన బస్సు. అలాగే ఈ బస్ యొక్క స్టార్టింగ్ పాయింట్ కర్నూలులో కాదు, మంత్రాలయంలో ఉదయం 7 గంటల 45 నిమిషాలకైతే బయలుదేరుతుంది. ఇన్సైడ్ వ్యూ చూద్దాము. ఈ సీట్స్ అన్ని చూస్తుంటే నాకు కర్ణాటక బస్సెస్లో ఉండే సీట్స్ అయితే గుర్తొస్తున్నాయి. పెద్దగా రష్ లేదు కాబట్టి మనం 3 సీటర్స్ దాంట్లో కూర్చోవడమే బెటర్. మనకు ఒక 5 మినిట్స్ అయితే స్టాప్ అయితే ఇక్కడ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 10 గంటల 30 నిమిషాలకైతే మన బస్ కర్నూలు నుంచి అయితే బయలుదేరుతుంది. నాకు తెలిసి కర్నూలు నుంచి మహానందికి ఉన్న ఏకైక బస్ కూడా ఇది ఒకటి అనుకుంటున్నా. ఇంకా వేరే బస్సెస్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఆశిస్తున్నాను. ఈ బస్ వల్ల ఎలా వెళ్తుందంటే పాణ్యం నంద్యాల మీదుగా మహానందికి అయితే చేరుకుంటుంది. ఒకవేళ మీరు ఈ బస్ కోసం వెయిట్ చేయాలంటే టైం ఎక్కువ అవుతుందని మీరు అనుకుంటే ఉదయం కర్నూలు నుంచి నంద్యాలకు నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయి. మీరు నంద్యాల చేరుకుంటే నంద్యాల నుంచి మహానంది 18 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. నెంబర్ ఆఫ్ బస్సెస్ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సులు అయితే చాలా ఉంటాయి. ఒకవేళ మీరు నంద్యాల నుంచి మహానందికి వెళ్ళాలంటే ఎక్స్ప్రెస్ బస్ ఫేర్ 35 రూపాయలు అయితే పడుతుంది. ఆర్డినరీలో ట్రావెల్ చేయాలనుకుంటే 30 రూపాయలు అయితే అవుతుంది. మామూలుగా అయితే మంత్రాలయం నుంచి ఉన్న ఈ బస్కి రిజర్వేషన్ సౌకర్యం ఉంటే బాగుంటుంది, కానీ రిజర్వేషన్ సౌకర్యం అయితే లేదు దీనికి. చూడండి, బస్ టికెట్ కాస్ట్ మనకు 135 రూపాయలు అయితే పడింది. మీరు ఒకవేళ కర్నూలు నుంచి నంద్యాలకు ట్రావెల్ చేస్తే 120 రూపీస్ పడుతుంది. అక్కడ నుంచి మళ్ళీ ఎక్స్ప్రెస్ బస్ లేదా ఆర్డినరీ బస్లో ట్రావెల్ చేస్తే 35 రూపాయలు అంటే 155 రూపాయలు అవుతుంది. డైరెక్ట్గా ఈ బస్ ఎక్కితే మనకు 20 రూపాయలు అయితే సేవ్ అయితే అవుతుంది. మనం ప్రజెంట్ సిటీ అవుట్ సైడ్ అయితే ఉన్నాము. ఇదేది టోల్ గేట్ దగ్గర అయితే వస్తున్నాం అనుకుంటున్నా ప్రజెంట్ అయితే. తర్వాత ఇంకా మహానందిలో అంటే మహానంది నుంచి మనము ఇతర ప్రాంతాలకు అంటే చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రాంతాలు లేదా పుణ్యక్షేత్రాలు ఏమన్నా ఉన్నాయో అవి కూడా ఒకసారి బ్రీఫ్గా చెప్తా చూడండి. మహానంది నుంచి ఓంకారంకి అయితే మనకు 23 కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ అయితే ఉంది. అక్కడ చూడండి, అది ఓర్వకల్ రాక్ రిసార్ట్ అనుకుంటా. రిసార్ట్ చాలా బాగుంది కదా. ఇది మొత్తం కూడా నాకు తెలిసి పోలీసుల హ్యాండ్ ఓవర్లో ఉంటుంది అనుకుంటున్నా, ఎందుకంటే పోలీసు వాళ్ళు ఎక్కువ కనిపిస్తుంటారు. ఇది కాలువ బుగ్గ టెంపుల్ చాలా ఫేమస్. ఆ దేవుని యొక్క ఆశీస్సులు కూడా అందరికీ అందాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ సోమయాజపల్లె దగ్గర ఉన్న ఇక్కడ ఒక టెంపుల్, 2 టెంపుల్ ఉంటాయి అవతల యువతల, కానీ మనము అవతల టెంపుల్ ఒకటి, సాయిబాబా టెంపుల్ ఒకటి మీకు చూపిస్తున్నాను. చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది. అక్కడ మనకు కళ్యాణ మండపం కూడా ఉంటుంది. మామూలు పెళ్లిళ్ళ సీజన్లో పెళ్లిళ్ళు కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అలాగే మహానంది నుంచి యాగంటికి ట్రావెల్ చేయాలనుకుంటే మనకు 62 కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఏం లేదు, మహానంది నుంచి నంద్యాలకు రావాలి. నంద్యాల నుంచి బనగానపల్లి బస్సు ఎక్కి బనగానపల్లిలో దిగిన తర్వాత అక్కడ ఆటో క్యాచ్ చేస్తే మిమ్మల్ని యాగంటి టెంపుల్ దగ్గరికి అయితే తీసుకుని వెళ్తారు. అలాగే మహానంది నుంచి అహోబిలంకి 70 కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ అయితే ఉంది. మహానంది నుంచి నంద్యాలకు రావాలి. నంద్యాల నుంచి ఆలగడ్డకు నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయి. ఆలగడ్డ నుంచి మీరు అహోబిలంకు వేరే బస్సులో అయితే ట్రావెల్ చేసి అహోబిలం టెంపుల్కి అయితే చేరుకోవాలి. ప్రజెంట్ అయితే మనము పాణ్యం దగ్గర అయితే పాణ్యంలోకి ఎంట్రీ అయితే ఇస్తున్నాము. అవతల కూర్చుంటే బాగుంటుంది, సిటీ ఎక్స్ప్లోర్ చేస్తుంటివి. ప్రజెంట్ అయితే మనం నంద్యాల నియర్ బై అయితే ఉన్నాము. ఇది కేశవరెడ్డి స్కూల్ అనుకుంటుంది. అలాగే మహానంది నుంచి బ్రహ్మంగారి మఠం 130 కిలోమీటర్లు అయితే ఉంది. అలాగే మహానంది నుంచి శ్రీశైలంకి కూడా 172 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. డైలీ 3 బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. టికెట్ ఫేర్ 325 రూపాయలు. ప్రజెంట్ అయితే మనం నంద్యాలకు అయితే ఎంట్రీ అయితే ఇస్తున్నాము. అలాగే మహానంది నుంచి మంత్రాలయంకి 180 కిలోమీటర్లు అయితే ఉంది. మహానంది నుంచి మంత్రాలయంకి డైరెక్ట్గా బస్ అయితే లేదు. ఈ బస్సే మహానంది నుంచి ఎమ్మెనూరు వరకు అయితే వెళ్తుంది. ఎమ్మెనూరు నుంచి మీరు మరో బస్సులో ట్రావెల్ చేసి మంత్రాలయం అయితే చేరుకోవాలి. ఎగ్జాక్ట్లీ మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకైతే మనము నంద్యాలకైతే చేరుకున్నాము. నంద్యాల ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా చాలా పెద్దదే. అలాగే ఇక్కడ నుంచి కూడా మనకు నెంబర్ ఆఫ్ లాంగ్ జర్నీ బస్సెస్ ఉంటాయి. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మీరు కాకినాడ రావాలనుకుంటే నంద్యాల నుంచి కాకినాడకు ఒక డైరెక్ట్ బస్ అయితే అవైలబుల్గా ఉంది. అలాగే అక్కడ కనిపిస్తున్న స్టార్ లైనర్ బస్సు నంద్యాల నుంచి
హైదరాబాద్కు నాన్ ఏసీ స్లీపర్ బస్సులో ట్రావెల్ చేయాలనుకున్న వారికి అదొక బెస్ట్ ఆప్షన్. తర్వాత అక్కడ కనపడుతున్న సూపర్ లగ్జరీ బస్సు నంద్యాల నుంచి తిరుపతికి వెళ్ళే సూపర్ లగ్జరీ బస్సు. మనము ఏ ప్లాట్ఫామ్ నెంబర్ 10కి అనుకుంటా వెళ్ళాల్సింది, ఎందుకంటే బస్సెస్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి. మనకంటే ముందు ఏదో ఆర్డినరీ బస్సు ఉందనుకుంటా. ఇది బస్సు గిద్దలూరు వెళ్ళే బస్సు ఇది. నంద్యాల నుంచి గిద్దలూరు కూడా ట్రావెల్ చేస్తే మీరు ఘాట్ రోడ్డుని బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఘాట్ సెక్షన్ అయితే వస్తుంది మనకు. ప్రజెంట్ అయితే బస్సు ఆగింది, ప్యాసింజర్లు అందరు దిగుతున్నారు. చాలాసేపు అయింది బస్సు, అంటే 5 నిమిషాలు పైనే అయింది బస్సు ఆగబట్టి. 10 నిమిషాలు బ్రేక్ అయితే ఇచ్చినారు. ఎగ్జాక్ట్లీ మధ్యాహ్నం 12:40 నంద్యాల నుంచి అయితే బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి మనకు మహానంది 18 కిలోమీటర్లు. మనకు మధ్యలో ఒక సుగాలిమెట్టను అవి 2 పల్లెటూరు తగులుతాయి. అలాగే మహానందిలో మనకు కెమెరాస్ అంటే ఇన్సైడ్ కెమెరాస్ అయితే నాట్ అలౌడ్. అలాగే శీఘ్ర దర్శనంకి అయితే 50 రూపాయలు అయితే పడుతుంది. తర్వాత లోపల మనకు స్నానం చేయడానికి కొలనులు అయితే 2 ఉన్నాయి, భలే ఉన్నాయి, ఎక్స్ట్రాడినరీ. మనకు పుష్కరిణిలో కాకుండా బయట 2 అంటే యువతల రైట్ హ్యాండ్ సైడ్ ఒకటి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒకటి మనము స్విమ్ చేయడానికి మంచి బాగా నీట్గా కొలను లాగా అయితే ఏర్పాటు చేశారు. అదైతే చాలా బాగుంది. పెద్దగా రష్ అయితే ఏమి ఉండదు. ఒకవేళ మొబైల్స్ ఎక్కడ స్టాండ్ అయితే ఉంటుంది టెంపుల్ పక్కనే, ఈచ్ మొబైల్కి మనకు 5 రూపీస్ అయితే తీసుకుంటారు. అలాగే చెప్పుల స్టాండ్ కూడా ఉంటుంది. బయట ఎక్కడ వదలకండి దయచేసి. ఒకవేళ ఈ బస్సులో మీరు ట్రావెల్ చేసి మహానంది చేరుకుంటే మధ్యాహ్నం 1:15 లేదా 1:20 కల్లా చేరుకుంటాము. ఆ టైంకి మనకు భోజన వసతి కూడా ఉంటుంది. బస్సు అక్కడే తీసుకొని వెళ్ళి ఆపుతారు. భోజనాలు నిత్య అన్నదాన సత్రం దగ్గర మీరు అక్కడ వెళ్ళి డైరెక్ట్గా భోజనం చేసుకొని మీరు డైరెక్ట్గా దర్శనం అయితే చేసుకోవచ్చు. పెద్ద నంది చూడండి, దీని ఎంట్రీ టికెట్ 10 రూపాయలు అయితే ఉంటుంది. నంది మనకు స్వాగతం పలుకుతుంది, ఎందుకంటే మహానందీశ్వర స్వామి కదా ఇక్కడ ఉండేది. నంది మనకైతే గ్రాండ్గా వెల్కమ్ అయితే చెప్తుంది. ఇక్కడ మహానందిలో మనకు బస్ స్టాండ్ అంటూ సపరేట్గా ఏమి ఉండదు. దేవస్థానం ముందు ఒక పెద్ద నంది సర్కిల్ అయితే ఉంటుంది. ఆ నంది సర్కిలే బస్ స్టాండ్. మనకు సపరేట్గా అయితే బస్ స్టాండ్ అయితే ఏముండదు. అలాగే మన బస్ డైరెక్ట్గా చెప్తున్నా కదా, బస్ స్టాండ్ దగ్గర ప్యాసింజర్స్ నింపి ఎవరైతే భోజనం చేయాలనుకుంటే బస్సులోకి కూర్చొని ఆ బస్సు లెఫ్ట్ తీసుకొని డైరెక్ట్గా నిత్యాన్నదానం సత్రం దగ్గరికి అయితే వెళ్తుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూసే వ్యూవర్స్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.